ఈరోజు దోసకాయతో ఆవకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీని ప్రాసెస్ ఏంటి, ఎట్లా చేయాలనేది చూసేద్దాం రండి. దోసకాయని ఇట్లా కట్ చేసుకున్న తర్వాత పైన తొక్క అయితే తీయకూడదు, అట్లానే లోపల గింజలన్నీ తీసేయాలి. తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే 3 నిమ్మకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేయాలి. అలానే ఉప్పు, కారము, కొద్దిగా పసుపు, ఆవపిండి వేసి కలుపుకొని, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపుకి అయితే ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, సో అందులో ఇది కూడా వేసుకొని పోపు వేసుకొని మంచిగా కలిపి 2 days అట్లా ఉంచేస్తే మొత్తం ఆ ఉప్పు, కారం, పులుపు ఏదైతే ఉందో ముక్కలకి బాగా పట్టి చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి.